ఈరోజు మనం కొన్ని ప్రాణాయామాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి నాడీ శోధన, కపాలభాతి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ ప్రాణాయామాల్లో ఫస్ట్ భస్త్రిక గురించి తెలుసుకుందాం. ఈ భస్త్రిక చాలా బాగా ఉపయోగపడుతుంది శరీరానికి. ఈ భస్త్రిక అనేది చేసుకుంటే మొత్తం బాడీ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఈ భస్త్రిక ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. రెడీ? కంపల్సరీ కళ్ళు మూసుకోవాలా. ఇలా భస్త్రిక చేసి చేతులు ఇలా తొడల మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని గాలి నిదానంగా తీసుకుని నిదానంగా విడిచిపెట్టాలి. ఇప్పుడు ఎడమ చేయి చిరుముద్రలో ఉంచి రిలాక్స్. ఒకసారి గాలి తీసుకుని గాలి వదలండి. రెండో వైపు రిలాక్స్. ఇప్పుడు గాలి తీసుకుని గాలి వదలండి. ఇలా నిదానంగా ఎడమవైపు కుడివైపు అయిన తర్వాత రెండు వైపులా కూడా ఒకేసారి చేయాలి. వదిలి గాలి అరిచేతికి తగలకూడదు. రెడీ? రిలాక్స్. ఒకసారి గాలి తీసుకుని గాలి వదలండి. ఫస్ట్ ఎడమవైపు, తర్వాత కుడివైపు, తర్వాత రెండు వైపులు. ఇప్పుడు ఎడముక్తో గాలి తీసుకోవడం, గాలి వదలడం. పైకి వెళ్ళేటప్పుడు గాలి తీసుకుంటా పైకి, గాలి వదులుతూ కిందకి, అలా. రెడీ? అలా. ఇప్పుడు రెండో వైపు. రిలాక్స్. ఇలా ప్రతి ప్రాణాయామం కూడా కళ్ళు మూసుకుని మనసు పెట్టి చేస్తే మీ శరీరానికి పూర్తి ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు కపాలభాతి. రెడీ? రిలాక్స్. ఒకసారి గాలి తీసి గాలి వదలండి. ఇప్పుడు అగ్నిసారి. గాలి పూర్తిగా విడిచిపెట్టేసి
పూర్తి ఎంటీ స్టమక్ మాత్రమే ఉంచాలి. విడిచిపెట్టేసి పొట్ట కొట్టాలి నిదానంగా, ఓన్లీ పొట్ట. రిలాక్స్. ఈ ప్రాణాయామం వలన ఇండైజెషన్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ బంధత్రయం. ఈ బంధత్రయం ఉపయోగాలు కఫవాత పిత్త దోషాలకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రెడీ? ఈ బంధత్రయ ప్రాణాయామం ఎలా చేయాలంటే పూర్తిగా పొట్టలో గాలి బయటకు వదిలేసి గడ్డం గుండెలు కాంచి బొడ్డుని వెనక్కి లాగుతూ ఉంచాలి. ఇలా నిమిషం నుంచి 2 నిమిషాలు చేయగలిగితే కఫవాత పిత్త దోషాలు పూర్తిగా తొలగుతాయి. ఇలా నిమిషం నుంచి 2 నిమిషాలు చేయగలగాలి. రిలాక్స్. ఒకసారి గాలి తీసుకుని గాలి వదలండి. నెక్స్ట్ సేమ్ ఇదే రివర్స్. ఎలా అంటే గాలి నిండుగా తీసుకుని పొట్ట నిండా గాలి తీసుకుని గడ్డం గుండెలు కాంచేసి లాక్ చేసేయాలి. రిలాక్స్. ఇప్పుడు మూర్ఛా ప్రాణాయామం. ఈ మూర్ఛా ప్రాణాయామం వల్ల ఉపయోగాలు సైనస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇదంతా పట్టేసి ఉన్నవాళ్ళు, ముక్కు దిబ్బడం ఉన్నవాళ్ళు చాలా క్లియర్ అవుతుంది ఇది చేయడం వలన. ఇది చేయడం ఎలా అంటే నిండుగా గాలి తీసుకుని ముక్కు లాక్ చేసి అలా ఉంచాలి హెడ్ పైకి ఎత్తి. మూర్ఛా ప్రాణాయామం ఈ ప్రాణాయామం పేరు. రిలాక్స్. ఒకసారి గాలి తీసి గాలి వదలండి. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామాల్లో అతి మంచి ప్రాణాయామం అనులోమ విలోమ. ఈ ప్రాణాయామం ఎలా చేయాలంటే ఫస్ట్ ఎడమ ముక్కు నుంచి స్టార్ట్ చేయాలి, కుడి ముక్కు నుంచి వదలాలి. ఎడమ ముక్కు నుంచి మీరు తీసుకోవాలన్నంత గాలి తీసుకుంటూ మళ్ళీ అదే గాలి 3-4 సెకండ్లు బంధించి మళ్ళీ వేరే ముక్కు నుంచి విడిచిపెట్టాలి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎడమ చేయి చిరుముద్రలో ఉంచి కుడి చేయి విష్ణు ముద్రలో ఉంచి నిండుగా ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోండి. అలా లాక్ చేసి అలా 3 సెకండ్ల వరకు బంధించి మళ్ళీ అదే గాలి వేరే ముక్కు నుంచి విడిచిపెట్టండి. మళ్ళీ తీసుకోండి. మళ్ళీ ఇది లాక్ చేసి మళ్ళీ ఇలా. ఈ ప్రాణాయామం కపాలభాతి, అగ్నిసారి, బంధత్రయం అవన్నీ ఎంతసేపు చేశారో అంతసేపు కూడా ఈ ఒక్క అనులోమ విలోమ ప్రాణాయామం చేసినట్టయితే శరీరం సుఖమయంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.